అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన గురించి PMMVY గురించి తెలుసుకుందాం. 2016 డిసెంబర్ 31 తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న గర్భిణీ లేదా పాలిచ్చే మహిళలు మొదటి ప్రత్యక్ష ప్రసవానికి ఉద్దేశింపబడింది. కుటుంబంలో మొదటి బిడ్డ కోసం జనవరి 1, 2017 లేదా ఆ తర్వాత గర్భం దాల్చిన అర్హులైన గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు అందరూ లబ్ధిదారులు 3 విడతలుగా 5,000 నగదు ప్రయోజనాన్ని అందుకుంటారు. గర్భం యొక్క ముందస్తు నమోదు, ప్రసవాంతరం పరీక్ష, బిడ్డ పుట్టిన నమోదు తేదీ మరియు కుటుంబంలోని మొదటి జీవించి ఉన్న బిడ్డకు టీకా యొక్క మొదటి చక్రం పూర్తి చేయడం దీని యొక్క లక్ష్యం. జననీ సురక్ష యోజన కింద ఇచ్చే 1,000 రూపాయలతో కలుపుకొని 6,000 అందిస్తారు. మాతృ వందన యోజన ద్వారా గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం మరియు పిల్లలకు బలమైన ఆహారాన్ని అందించడానికి తల్లుల కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మాతృ వందన యోజన ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ మాతా శిశు ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలనే ఈ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. భారత్ మాతాకి జై.